హలో హాయ్, దిస్ ఇస్ సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ సోషల్ కర్నల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది బిఎస్ఎన్ఎల్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఇంకొక హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్. ఎస్, సో రీసెంట్గా మీ అందరికీ తెలుసు, జియో అలానే ఎయిర్టెల్, వడాఫోన్ అండ్ ఐడియా వీళ్ళందరూ కూడా టారిఫ్ రేట్స్ పెంచేశారు. సో జియోని చూసుకొని ఎయిర్టెల్ చూసుకొని వడాఫోన్ ఐడియా వీళ్ళందరూ కూడా టారిఫ్ రేట్స్ పెంచారు. సో పెంచడంతో ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా సో వై నాట్ పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ వైపు అయితే టర్న్ అవడం జరుగుతుంది. సో ఈ 10 daysలోనే నియర్లీ 11 lakh సబ్స్క్రైబర్స్కి బిఎస్ఎన్ఎల్కి యాడ్ ఆన్ అయ్యారు. అయితే అసలు 1990sలోనే బిఎస్ఎన్ఎల్ లైక్ 1990sలో ల్యాండ్లైన్ సర్వీస్ని ప్రొవైడ్ చేసిన బిఎస్ఎన్ఎల్ 2009 తర్వాత సో బాగా డౌన్ఫాల్ అయిపోయింది. అదే 2009 వరకు 10,000 crores-ని ఇండియన్ గవర్నమెంట్కి ప్రాఫిట్గా చూపిస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ సో తర్వాత 5,000 crores ఎవ్రీ ఇయర్ నష్టంలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అసలు బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అవడానికి బిఫోర్గా దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అనేవాళ్ళు. సో మీరు 90sలో పుట్టుంటే ఖచ్చితంగా మీరు వాడిన మొట్టమొదటి ల్యాండ్లైన్ అది బిఎస్ఎన్ఎల్ది అయి ఉంటుంది. అలానే మీరు వాడిన సిమ్ కార్డ్ కూడా బిఎస్ఎన్ఎల్ది అయి ఉంటుంది. ఎస్, నేను కన్ఫర్మ్గా చెప్పగలను. ఎందుకంటే అప్పుడు బిఎస్ఎన్ఎల్ లేదు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అని ఉండేది. సో ఏ డిపార్ట్మెంట్లో చేశారంటే టెలికామ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారా అనేవాళ్ళు 90sలో. మీరు ఇప్పుడు ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ మీరు అడిగితే సో వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ అదే. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సో వాళ్ళని ఒకసారి అడగండి. సో బిఎస్ఎన్ఎల్కి ముందు దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్లో చేసేవాళ్ళు అనేవారు. సో అసలు దీనికి మూల కారణం ఏంటి అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఏర్పడడానికి గల మూల కారణం ఏంటి అంటే మనకి 80s 50sలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కలకత్తాకి అలానే డైమండ్ హార్బర్కి మధ్యలో ఒక టెలిగ్రాఫ్ లైన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సర్వీస్ని ఓవరాల్ ఇండియా మొత్తాన్ని స్ప్రెడ్ చేసి, అంటే అలాంటి టెలిగ్రాఫ్ లైన్స్ని ఇండియా మొత్తాన్ని స్ప్రెడ్ చేసి ఆ సర్వీస్ని ఇండియన్ పీపుల్ కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో అంటే మన భారతదేశ ప్రజలకు కూడా ఆ సర్వీస్ని కల్పించారు వాళ్ళు. సో లాటర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1980sలో అది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్గా మారింది. సో 1990sలో వీళ్ళు ల్యాండ్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 2000 అక్టోబర్ 1న సో బిఎస్ఎన్ఎల్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్లో విలీనం అయిపోయి బిఎస్ఎన్ఎల్కి దాన్ని నేమ్ మార్చారు. సో ఇది దాని హిస్టరీ. అయితే 2002లో వీళ్ళు జిఎస్ఎం సిమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. అంటే అప్పటికి ఒక సెల్1 ఒక పేరు ఉంటుంది. అప్పుడు మీరు సిమ్ కార్డ్ చూసుకుంటే ఆ సిమ్ కార్డ్ కంప్లీట్ దానిపైన సెల్1 అని ఉంటుంది. సెల్1 పేరుతో వీళ్ళు 2002లోనే జిఎస్ఎం సిమ్స్ని ప్రొవైడ్ చేశారు. అలాగే 2005లో డేటా1 పేరుతో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. 2009లో 3G సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇండియాలో మొత్తం హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే వీళ్ళు ఇవ్వగలిగారు. 2019కి వచ్చేసరికి 4G సర్వీసెస్ని కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసిన ఇది స్టేట్ మొత్తం ఓవరాల్గా భారతదేశం మొత్తాన్ని ఈ సర్వీసెస్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళు 2025 కల్లా టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది రీసెంట్గా వీళ్ళు టీసీఎస్తో కూడా టైప్ అయ్యారు. సో ఆ న్యూస్ కూడా మనందరం చూసుంటాం. అలానే వీళ్ళు 1,500 crore రూపీస్తో ఇండియాలోనే ఒక 4 మేజర్ డేటా సెంటర్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే వీళ్ళు ఆగస్ట్ తర్వాత 4G సర్వీసెస్ స్పీడప్ చేస్తున్నారు. అలానే సిగ్నల్స్ టవర్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు కంప్లీట్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. 2009 తర్వాత ఏమైంది అంటే లైక్ 2008లో మనకు ఒక 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగింది. భారతదేశంలో ఇది ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం ఇది. సో ఏమైంది, అప్పుడు బిఎస్ఎన్ఎల్కి లైక్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ 2G స్పెక్ట్రమ్ అలొకేషన్స్లో. ప్రైవేట్ ఏజెన్సీ లైక్ ప్రైవేట్ కంపెనీస్ అయినటువంటి రిలయన్స్, అప్పటికి ఆర్కామ్ ఉంది, 2002లోనే ఆర్కామ్ వచ్చింది. సో వాళ్ళకి అలానే ఇంకా లైక్ సో లైసెన్స్ లేని చాలా కంపెనీస్ ఏం చేసాయంటే ఎక్స్పీరియన్స్ లేని చాలా కంపెనీస్ కూడా సో లైసెన్స్ కోసం అప్లై చేసాయి. అప్పుడు రూల్స్ అన్నిటిని పక్కన తొంగలోకి తొక్కి ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్ అంటే ఎవరైతే ముందు వచ్చాడో వారికే లైసెన్స్ ఇచ్చేలాగా వాళ్ళు రూల్స్ అన్ని బ్రేక్ చేశారు. అది ఒక పెద్ద కుంభకోణం. సో దాని తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అనేది డౌన్ఫాల్ అయింది.
అలానే 2016లో ఒక చాలా గట్టి దెబ్బ తగిలింది బిఎస్ఎన్ఎల్కి. ఏంటంటే 2016లోనే జియో దాని మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఫ్రీ సిమ్ కార్డ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఫ్రీ సిమ్ 90 days వ్యాలిడిటీతో ఫ్రీ ఇంటర్నెట్. సో దీనికి కస్టమర్స్ అందరూ బాగా అట్రాక్ట్ అయ్యారు. అంటే అది జియో స్ట్రాటజీ అది. సో వాళ్ళు కస్టమర్స్ని గ్రాప్ చేసుకున్నారు. కేవలం 100 daysలో 107 million సబ్స్క్రైబర్స్, అంటే 107 million కస్టమర్స్ని వాళ్ళు పొందగలిగారంటే అదొక ట్రాక్ రికార్డ్. సో జియోకి ఎవరి దగ్గర మొబైల్ చూసుకున్నా సరే ఆ మొబైల్లో జియో సిమ్ కార్డ్ ఉండేది, వాడు ఇంటర్నెట్ యూజ్ చేసుకునేవాడు. అంటే ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చింది మొత్తం జియో. కానీ దానివల్ల బిఎస్ఎన్ఎల్కి డ్యామేజ్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ కానీ లైక్ బిఎస్ఎన్ఎల్లో ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు స్ట్రాటజీస్ అప్లై చేసుకోలేకపోయారు. ప్రైవేట్ సెక్టర్స్ అనేటువంటి ఎయిర్టెల్, జియో, వడాఫోన్, ఐడియా ఇవన్నీ నిలబడుతున్నాయి. దాంతోపాటు సమానంగా బిఎస్ఎన్ఎల్ కూడా నిలబడాలి అంటే స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీస్ తీసుకోవడంలో గవర్నమెంట్ సపోర్ట్ కానీ లైక్ మేనేజింగ్ డైరెక్టర్స్ స్ట్రాటజీస్ కానీ ఫెయిల్ అయ్యాయి. అయితే ఇక్కడ బిగ్ అసెట్ బిఎస్ఎన్ఎల్కి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ లైక్ ఆఫీసెస్ కానీ వాళ్ళ టవర్స్ కానీ మొత్తం కంప్లీట్గా ఓన్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో 2019లో ఏం జరిగిందంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చుకునే పరిస్థితిలోకి వచ్చేసింది. అంటే నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఫస్ట్కి శాలరీ పడుతుంది, కానీ ఒకనొక టైంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి 1 month శాలరీ పెండింగ్ కూడా ఉండేది. సో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ తాలూకా శాలరీస్తో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ తాలూకా శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండేది. సో కంపల్సరీగా గవర్నమెంట్ పైన ఆర్థిక భారం ఉండడం వల్ల 2019లో సో విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. సో దానివల్ల కొంతమంది ఎంప్లాయీస్ వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్నారు. సో తీసుకున్నాక ఏమైందంటే బిఎస్ఎన్ఎల్ కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేస్తారు లేదా బిఎస్ఎన్ఎల్ క్లోజ్ చేసేస్తారు అన్నటువంటి రూమర్స్ కూడా వచ్చాయి. మీరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవుదాం అనుకుంటే సో మీ తాలూకా ఇంపార్టెన్స్ కూడా చూసుకోండి, మీ తాలూకా నీడ్ కూడా చూసుకోండి. సో ఏదైనా మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం. ఆగస్ట్లో వీళ్ళు 4G సర్వీసెస్ని కంప్లీట్గా సో ఇండియా మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తాం అంటున్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ని. సో మీరు ఆగస్ట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. లేదు నా దేశం కోసం నేను ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మీరు డ్యూయల్ సిమ్ యూజ్ చేసినట్లయితే సెకండ్ సిమ్ని బిఎస్ఎన్ఎల్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.